హాయ్ ఫ్రెండ్స్, షేప్ జారిపోకుండా షేప్ బెల్ట్లు ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. షేప్ జారిపోకుండా ఉండాలంటే బాగా దలసరిగా ఉన్న క్లాత్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ప్యాంట్ క్లాత్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే తిరగా బోర్లా పడకుండా ఎలా కుట్టుకోవాలో అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వెళ్ళే షేప్ని అయితే పాదం వైపు పెట్టుకుని పాదం ఖర్చుతో అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడే బిగినర్స్ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దానికోసం ఒక టిప్ అయితే చెప్తానండి. ఫస్ట్ కుట్టిన షేప్ బెల్ట్ దారం కట్ చేయకుండా ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ జాయింట్ వెళ్ళే షేప్ను పాదం వైపు పెట్టి పాదం ఖర్చుతో కుట్టుకురండి. ఇప్పుడు షేపులు రెండు తిరగా బొర్ల పడకుండా ఉంటాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకుంటారండి. గుర్తుంచుకోండి, ఈ స్టిచ్ అనేది బాగా చివరికే పడాలి. దారం కట్ చేయకుండా ఇలా పెట్టి కుట్టడం వల్ల మీరైతే తిరగా బోర్లా అయితే పడకుండా ఉంటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటారండి. బాగా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకుంటారండి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను దారము. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను. సేమ్ రెండోది కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏమన్నా ఎక్కువ తక్కువలైనా కూడా ఇక్కడ సరి చేసుకోవాలి. అప్పుడే షేప్ అనేది షేప్ బెల్ట్ చాలా నీట్గా కనిపించిద్ది. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకుందాము, రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఇలా అయితే షేప్ బెల్ట్ కుట్టారంటే షేప్ అనేది అస్సలు జారదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.